హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మేము వెళ్ళిన 4 days రిలీజియస్ ట్రిప్ టు షిరిడి అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మేము ఫ్లైట్లో వెళ్ళామన్నమాట బెంగళూరు నుంచి. సో ఫ్లైట్ అనేసరికి కొన్ని రూల్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి కదా. సో దానికి తగినట్టు లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. మర్చిపోకుండా కూడా లిస్ట్ అయితే రాసుకున్నాను అనమాట. దాన్ని బట్టి ప్యాక్ చేస్తూ ఉన్నాను. లగేజ్ పర్ పర్సన్ 15 kgs లిమిట్ కాబట్టి డొమెస్టిక్ ఫ్లైట్స్కి దానికి తగినట్టు ఉండాలి చెక్ ఇన్ లగేజ్. మొత్తం ఒకటే దాంట్లో సెట్ చేస్తే 14.6 kgs అయితే వచ్చింది. కానీ ఇప్పుడు ఐరన్ చేసినవి కాబట్టి తక్కువ ప్లేస్లో సరిపోతాయి, వచ్చేటప్పుడు ఎలాగో ఇబ్బంది అవుతుందని చెప్పి మొత్తానికి 3 bags అయితే చేశాను అనమాట. సో 4 days ట్రిప్ కాబట్టి మనకు కావాల్సినవన్నీ ఉండాలని చెప్పి మార్నింగ్ బ్రష్ చేసిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మినిమం కావాల్సినవన్నీ అయితే ప్యాక్ చేసుకున్నాను. దీనికోసం అని చెప్పి ఈ టాయిలెటరీ బ్యాగ్ అలాగే ఈ కిట్ కూడా తీసుకున్నాం అనమాట. మెడిసిన్స్ కోసం కూడా మినిమం కావాల్సినవన్నీ అయితే పెట్టాను. మేము ఎక్కువగా హోమియోని యూజ్ చేస్తాం, అందుకే అవే పెట్టాను అనమాట. అలాగే గొడుగులు కూడా అక్కడ వర్షాలు పడతాయి ఈ సీజన్లో ఎక్కువగా, సో అవి కూడా పెట్టాను. అలాగే ట్రైపాడ్ కూడా ముందు వీడియోస్లో వచ్చిన మా 15 years మ్యారేజ్ జర్నీ వీడియో షూట్ కోసం ట్రైపాడ్ అయితే పెట్టాను. ఒక ట్రిప్కి వెళ్తున్నప్పుడు ట్రైపాడ్ తీసుకెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. సో ఆ రోజు అక్కడే ఉంటామని చెప్పి తీసుకెళ్ళాను అనమాట. అలా మొత్తానికి 3 bags అయితే చేసాము. క్యాబిన్ లగేజ్ వచ్చేసి 7 kgs వరకు ఉండొచ్చు, అందులో జస్ట్ ఒక ల్యాప్టాప్ మాత్రమే ఉంది. అండ్ ఫ్లైట్ వచ్చేసి 11:55కి. సో మేము ఫ్లైట్కి 2 hours ముందు ఉండాలి కాబట్టి 8కి అయితే స్టార్ట్ అయ్యాము. సో దట్ 9 కల్లా అక్కడికి రీచ్ అవుతామని చెప్పేసి. బెంగళూరు అంటేనే ట్రాఫిక్, అండ్ ఆ టైంలో స్కూల్స్ టైం కూడా కాబట్టి ట్రాఫిక్ కొంచెం ఎక్కువగానే ఉంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి కెంపేగౌడ గారి విగ్రహం అనమాట. ఆయన పేరుతోనే ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. బెంగళూరులో ఉండేది కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. అలా మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. లగేజ్ స్కాన్ అయిపోయిన తర్వాత చెక్ ఇన్ లగేజ్ కూడా ఇచ్చేసి బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాము. ఈ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత క్యాబిన్ లగేజ్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్కాన్ అనమాట. అలాగే చెక్కింగ్ కూడా ఇక్కడ. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి వాళ్ళు ఇచ్చిన గేట్ నెంబర్ 14 అనమాట, షిరిడి ఫ్లైట్. సో అక్కడికి వచ్చి అయితే వెయిట్ చేస్తున్నాము. ఎగ్జాక్ట్గా ఫ్లైట్కి 45 minutes అయితే బోర్డింగ్ స్టార్ట్ అయింది. అలా మొత్తానికి ఫ్లైట్ అయితే ఎక్కామన్నమాట. అండ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఫ్లైట్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. కొన్నిసార్లు తప్పదు. బెంగళూరు నుంచి షిరిడి బస్సులో వెళ్ళాలి అంటే 19 hours అయితే పడుతుంది అనమాట. మేము యాక్చువల్గా ఒక 4 years నుంచి వెళ్తున్నాము, 3 years నుంచి వెళ్తున్నాము కంటిన్యూస్గా. సో 19 hours అయితే పడుతుంది. అండ్ నాకు ట్రైన్ అంటే ఎందుకో భయం, నైట్ జర్నీ అంటే. సో అది అసలు ప్రిఫర్ చేయము ఎక్కువగా. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అయితే చాలా ప్రాబ్లం అయింది బస్కి వెళ్ళినప్పుడు. సో మేము ఎలాగో ఎవ్రీ ఇయర్ వెళ్తాము షిరిడీకి. సో అప్పటి నుంచి మంత్లీ ఆర్డీ అయితే వేసాను అనమాట ఈ ట్రిప్ కోసం. ఈజీగా వెళ్ళొచ్చు ఫ్లైట్లో అయితే అని చెప్పి. అలా ఎవ్రీ మంత్ కూడా ఆర్డీ వేస్తూ వచ్చాను. అండ్ అలా మనం దాచిన మనీతో ఇలాంటివి చేస్తే ఆ కిక్కే వేరే అసలు. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యానివర్సరీకి ఎక్కడికి వెళ్తామో తెలీదు, బట్ వెళ్ళడానికి మాత్రం ఆల్రెడీ 2 months బ్యాక్ నుంచే ఆర్డీ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఆర్డీ అంటే ఇప్పుడు మనకి ఒకటేసారి అమౌంట్ కావాలన్నా కూడా రావు కదా. సో అందుకే నేను ఎంతో కొంత అమౌంట్ పక్కకి పెట్టడం అనమాట. ఆర్డీ అంటే రికరింగ్ డిపాజిట్ అనేసి ఉంటుంది కదా. సో అందులో మనకు మనమే వేసుకోవచ్చు. మొత్తం ఏ బ్యాంక్ అయినా సరే ఆ బ్యాంకుకి తగినట్టు మనకి వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ని బట్టి యాప్స్లోనే ఉంటాయి అంతా కూడా. సో అలా ఆర్డీ అయితే వేసాను అనమాట. ఎందుకంటే మనకి ఒకేసారి మనీ ఉండడం కూడా కష్టం కదా. అండ్ ఆ టికెట్స్ కూడా మారిపోతూ ఉంటాయి, కాస్ట్స్ ఒక్కోసారి ఎక్కువ కూడా ఉంటాయి, కొంచెం కష్టమే అవుతుంది కదా అప్పుడు. సో పర్ఫెక్ట్లీ ప్లాన్డ్ ట్రిప్స్ అనమాట ఇవన్నీ కూడా. అలా మొత్తానికి షిరిడి వచ్చేసాము జస్ట్ 1 hour 20 minutesలో బెంగళూరు నుంచి. అక్కడ నుంచి మా హోటల్ వాళ్ళే కార్ అయితే పంపించారనమాట. సో అక్కడికైతే వెళ్ళాము. ఫస్ట్ అక్కడికి వెళ్ళి భోజనం చేసి 3:30కి అలాగా ఒక టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట, షిరిడి టెంపుల్కి దర్శనానికి. అండ్ ఆ టైంలో చాలా తక్కువగా ఉన్నారు క్రౌడ్. అండ్ దర్శనం కూడా జస్ట్ 30 minutesలో అయితే అయిపోయింది. ఇది వచ్చేసి పార్క్ అనమాట, చిన్న పార్క్, టెంపుల్ ఎదురుగుండానే ఉంటుంది. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అలా నడుచుకుంటూ ఒక పార్క్ అయితే వెళ్ళామన్నమాట. అది వచ్చేసి ఛత్రపతి సంభాజీ పార్క్ అనమాట. ఇది టెంపుల్కి జస్ట్ ఒక 1 kilometer డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ ఇలా కూర్చోడానికి అయితే ఉంటాయి. అండ్ అంత గ్రీనరీతో బాగుంటుంది పార్క్. కిడ్స్కి కూడా ఆడుకోవడానికి అట్లా ఆ ఐటమ్స్ అన్నీ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా ద్వారావతి భక్త నివాస్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఫస్ట్ రోజు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ రోజు ఇంకా డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ అనమాట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ అయ్యి
భీమశంకర్ జ్యోతిర్లింగ దర్శనానికి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి 5.5 hours అయితే పడుతుంది షిరిడి నుంచి. అలా వెళ్ళే దారిలో హిల్ ఏరియా కాబట్టి వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఇక్కడ ఒక డ్యామ్ కూడా ఉంటుంది. ఇది 1 hour డిస్టెన్స్లో అయితే ఉంటుంది అనమాట ఆ టెంపుల్కి. ఈ వ్యూ బాగుంది కాబట్టి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని మళ్ళీ అయితే టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ దారి అంతా కూడా కంప్లీట్గా ఫాగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా బాగానే ఉంది, కానీ ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ టూ మచ్ ఫాగ్ అయితే ఉందన్నమాట. మరి ఈ సీజన్ వల్ల ఏంటనేది అయితే తెలియదు, కానీ ఎక్కువగా వర్షాలు అయితే పడుతూ ఉంటాయట. ఈ 4 months కూడా వర్షాలు ఎక్కువ పడతాయి అండ్ ఫాగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ మనం డైరెక్ట్గా టెంపుల్ వరకు అయితే వెళ్ళలేము. సో దగ్గరలోకి వెళ్ళిన తర్వాత పార్కింగ్ ఏరియాస్ అయితే ఉంటాయి అన్నమాట. 2nd నెంబర్ పార్కింగ్ దగ్గర అయితే పెట్టాల్సి వచ్చింది. అంటే ఫస్ట్ పార్కింగ్ నిండిపోయి 2nd పార్కింగ్ దగ్గర అయితే పెట్టాల్సి వచ్చింది అనమాట కారు. సో 2nd పార్కింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా బస్సెస్ అయితే ఉంటాయి. సో బస్సెస్లో అయితే మన టెంపుల్ వరకు తీసుకుని వెళ్తారు. 1 kilometer లోపు అయితే ఉంటుంది. 15 rupees per person తీసుకుని మనకి టెంపుల్ దగ్గర అయితే దించుతారనమాట. దర్శన్కి 3 hours అయితే పట్టింది నియర్లీ. స్పర్శ దర్శనం అయితే అయిందనమాట. చాలా బాగా అనిపించింది. అలాగే ఈ టెంపుల్ గురించి కూడా డీటెయిల్డ్గా ఒక వీడియో అయితే చేశాను, వస్తుంది మన నెక్స్ట్ వీడియోస్లో. అండ్ అలాగే ఇక్కడే భీమా నది పుట్టిన ప్లేస్ కూడా ఉంటుంది అనమాట. సో అక్కడికి కూడా వెళ్ళాము. నేను అదంతా కూడా ఆ వీడియోలోనే చూపిస్తాను. సో ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి. సో పార్కింగ్ ప్లేస్ వచ్చేసి ఇదనమాట, 2nd నెంబర్ పార్కింగ్. మళ్ళీ ఆ బస్లోనే వచ్చి ఇక్కడ దిగి మళ్ళీ కార్ దగ్గరికి అయితే వచ్చాము. అలా మళ్ళీ రిటర్న్ వెళ్ళే దారిలో ఇక్కడ కొంచెం లొకేషన్ బాగుంటే ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పి అయితే ఆగామన్నమాట. అసలు వ్యూ మాత్రం చాలా బాగుంది. వెదర్ కూడా ఇట్లా చల్లగా ఉండడం వల్ల చాలా బాగుంది అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. అలాగే అక్కడ నుంచి మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి అష్టవినాయక టెంపుల్. ఇది ఇక్కడ ఓన్లీ వినాయకుడు తొండం మాత్రమే ఉంటుంది, బాడీ వేరే ప్లేస్లో ఉంటుంది. అలాగే ఈ టెంపుల్ గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే చేశాను, అది కూడా వస్తుంది మన నెక్స్ట్ వీడియోస్లో. అలాగే ఈ టెంపుల్ ఎదురుగుండానే రామ్ మందిర్ కూడా ఉంది, అదైతే క్లోజ్ చేసి ఉంది మేము వెళ్ళిన టైంలో. టెంపుల్ మాత్రం చాలా బాగుంది చూడటానికి. అలా ఇంకా ఆ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది 3rd డే అనమాట. ఆ రోజు వచ్చేసి మేము ఓల్డ్ ఏజ్ హోమ్కి అలాగే అనాథాశ్రమానికి అయితే వెళ్ళాము. మా యానివర్సరీ సందర్భంగా నెక్స్ట్ రోజు యానివర్సరీ, యాక్చువల్గా నెక్స్ట్ రోజే ఫ్లైట్ అనమాట. సో అందుకే ముందు రోజే వెళ్ళాము. సో మా 15 years యానివర్సరీ సందర్భంగా ఈ రెండిట్లో మాకు తోచినంత, మాకు తగినంత అమౌంట్ అయితే ఇచ్చామన్నమాట. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అయితే మన తెలుగు వాళ్ళదే. ఆర్ఫనేజ్లో అయితే వీడియో తీయలేదు, యాక్చువల్గా గుర్తు కూడా లేదు. అండ్ ఆ తర్వాత రూమ్కి వచ్చి ఈ వీడియో అయితే షూట్ చేసాము. అలాగే ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కాకడ హారతికి దర్శన్ కోసం టికెట్ తీసుకుని టెంపుల్కి వెళ్ళి వచ్చి నెక్స్ట్ డే 4కి కాకడ హారతికి అయితే వెళ్ళి ఆఫ్టర్నూన్ 12:30కి, ఇది 4th డే అనమాట, మళ్ళీ స్టార్ట్ అయిపోయి 12:30కి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. షిరిడి ఎయిర్పోర్ట్కి 2:30కి ఫ్లైట్ అనమాట. సో అలా ఎక్కి ఒక 1 hour 20 minutesలో అయితే బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ వెరైటీ ఏంటి అంటే అక్కడ నుంచి ఇక్కడికి షిరిడి నుంచి బెంగళూరుకి రావడానికి 929 kilometers 1 hour 20 minutes పట్టింది ఫ్లైట్లో కాబట్టి. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి 45 kilometers రావడానికి 2 hours పట్టిందనమాట. సో దట్స్ ద పవర్ ఆఫ్ బెంగళూరు ట్రాఫిక్. ఇది మా 4 days జర్నీ అండి. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి. యాక్చువల్గా నేను చాలా వరకు వీడియోస్ తీయలేదు. నాకేంటంటే వీడియో అంటే అంత గుర్తుండదు అనమాట, అలవాటు లేని పని కదా ఇది. అంటే అన్ని వ్లాగ్స్ అయితే తీయలేను జనరల్గా. అంటే అక్కడ మొమెంట్ని మిస్ అవుతామేమో అనిపిస్తుంది, ఎంతసేపు ఫోన్లో ఉన్నట్లే ఉంటుంది కదా. సో నాకు వీలైనన్ని వీడియోస్ నాకు గుర్తున్నప్పుడు తీసాను అనమాట. సో దాంతోనే ఈ వీడియో అయితే చేశాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో వస్తే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.